హాయ్ అండి. ఈరోజు దొండకాయ పచ్చడి చేయబోతున్నాను. అలాగే దీనికోసం పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను, 4 టమాటాలు తీసుకున్నాను. ముందుగా ఈ దొండకాయల్ని కట్ చేసి పెట్టుకుందాం. ఇదిగో ఇక్కడ చూసినట్లయితే దొండకాయలు నేను కొన్ని ముక్కలు ఇట్లా రౌండ్లు కోసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకుందాము. ఇట్లా సన్నగా కోసుకున్న ముక్కలు మనం వీటిని ఫ్రై చేసుకొని అవసరం లేదు. చివరిలో పచ్చడి దంచుకున్నాక అప్పుడు వీటిని కలుపుకుంటే మనకి ఈ ముక్కలు కరకరలాడుతూ బాగుంటాయి పచ్చడిలో. అందుకని వీటిని ఫ్రై చేయకూడదు, పచ్చి ముక్కలుగానే కలుపుకోవాలి. ఇప్పుడు మనం దొండకాయలని అలాగే టమాటా ఈ పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుందాము. ఈ దొండకాయ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవటం. తర్వాత టమాటాలు వేసుకున్నాం. ఇలా ఫ్రై అవుతే చాలు, సరిపోతుంది ఇలా. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసేసుకున్నాము. మనం కాయలుగానే టమాటాలను కూడా వేసేసుకుంటున్నాను నేను. ఈ టమాటాల్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటే సగం వేగాక తేలిగ్గా అయిపోతుంది. ముందు ఈ దొండకాయ ముక్కల్ని వేసుకొని సగం దంచుకున్నాము. తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకుని ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకొని దంచుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు తీసుకుంటున్నాను నేను. టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు, కొంచెం చింతపండు, మన టేస్ట్కి పులుపుకి సరిపడా చింతపండు నేను కొంచెం కడిగేసేసి నానపెట్టేసుకున్నాను. కడిగితే నానిపోతుంది, సరిపోతుందండి అట్లాగా. వీటన్నిటిని ఈ విధంగా దంచేసుకోవాలి. బాగా మెత్తగా దంచుకున్నాక చివరిలో టమాటాలు వేసుకుని దంచుకుందాం. ఇది చూసారా, ఇలా నలిగాక మనం టమాటాలు కూడా వేసుకుని దంచేసుకున్నాం. ఇట్లా రోట్లో వేసుకుని దంచుకునేటప్పుడు టమాటాలు మాత్రం డేంజర్ అండి. చాలా జాగ్రత్తగా దంచుకోవాలి. ఎందుకంటే కొంచెం వచ్చి కళ్ళలో పడింది అనుకోండి, మసాలానికి ఎక్కేస్తుంది. ఇక కొంచెం ఉప్పు పట్టింది. మనం పచ్చడికి తిరుమాత చేసుకుంటున్నాం కదా, ఈ ఎండుమిరపకాయలని ఒక 3 తీసుకొని ముక్కలుగా కట్ చేసి పడేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ సాయి మినపప్పు, 2 కరివేపాకు రెబ్బలు, ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా ఒకసారి కలుపుకొని దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తిరగమాత వేసేసుకుంటే ఒక ఆమ్లెట్ వేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి.
ఎంత బాగుందంటే